డార్లింగ్. ఇన్ని రోజులు ఎక్కడ పోయావు నన్ను వదిలిపెట్టి ఇన్ని రోజులు? 18,000 20,000 అండి. అది ఒక ట్రస్ట్ ఏదో అంటారు దాన్ని ఉన్నది. ట్రైన్లో కనిపించి వాళ్ళు నాకు ఇచ్చారండి అది ఎప్పుడు. ఆ నెంబర్ పోతే అయ్యో మీలాంటి వాడు చేయిందేమో ఇస్తే పడదండి. వాళ్ళకి 18,000 వెళ్ళానండి. వెళ్తే 4ంటికి లెగాలండి. నా కరెంట్ కాదు ఫోన్లే 4 వేసాను. రూములు తుడవాలండి, తరబడి పెట్టాలండి, దేవుడు రూమ్ తుడవాలండి, దేవుడు సామాన్లు తవ్వాలండి, బొట్లు పెట్టాలండి, మళ్ళీ 5ంటికి వెళ్ళి బయటకు వెళ్ళి పూలు తేవాలండి, తెల్లారి గట్ట. సరే అవి తెచ్చానండి. తెచ్చాక 4 వెరైటీలు జ్యూస్ ఉంటాయండి. ధనియాల దిబ్బ, దినవాళ్ళ దివ్వాలండి, ధనియా జ్యూస్ అంటే, జీలకర్ర జ్యూస్ అంటే, కరివేపాకు జ్యూస్ అంటే, మిక్సీ పెట్టేసండి కరివేపాకు జ్యూస్ అంట. అలా అన్నీ చేయించానండి. ఓపిక్గా 3 రోజులు చేశానండి. 8ంటికి మళ్ళీ ఏదో జావ్ అంటండి అది ఇచ్చాను. మళ్ళీ 8:30కి టిఫిన్ అంటండి. మళ్ళీ చెరుకు వెరైటీ టిఫిన్లు అంటండి, పచ్చళ్ళు పుట్నాలు మళ్ళీ. సరే అదే వహించాను. పోనీలు నా బ్యాంకులో బంగారం ఉంది వచ్చేస్తున్నాను, అలా ఓపిక్గా వహించాను. ఇక్కడ పెట్టి నేను పట్టింది అట్లా ఈజీగా అలాగండి. ఇంత చేశాక ఫుడ్ వాళ్ళకు వెరైటీ, మొగుడుకు వెరైటీ, పెళ్ళానికి వెరైటీ ఏంటండి అలాగే చేశారండి. 1 గంట అండి. పొద్దుట 4:30 లేచిన దాన్ని 1 గంటకు రిలీఫ్ ఇచ్చారండి. అప్పుడైనా మళ్ళీ ఏంటంటే డోర్లు తినవాలంట, వాళ్ళు ముడ్డు తుడవాలంట, ఫ్రిడ్జ్లు తుడవాలంట అన్నారు. పోనీలే వచ్చాను. 18,000కి హాస్పిటల్ వచ్చాను ఉన్నానండి. వాళ్ళకి 80 సంవత్సరాలు అంటండి. ఈ తర్వాత నేను ఎడుతా ఇలాగా మెసేజ్ పెడితే మా పిల్ల తిట్లండి, ఓనర్ తిట్లు మీకే వచ్చేస్తాయి, 85 సంవత్సరాలు వచ్చేయండి, మీకు ఏం తక్కువ వస్తుందని. హ్యాపీగా యూట్యూబ్ చేసుకోండి, బంగారులో కలకలాడుతూ ఉన్నది, ఎందుకు ముఖం వాలిపోయింది ఒక్క రోజుకి అన్నారండి. అంతే. 3వ రోజు నేనే వెళ్ళిపోదాం అనేసి ఆ స్టార్ట్ వాళ్ళకి ఫోన్ చేశాను. నిన్ను చేయించాలంటే అమ్మ వచ్చేయండి వెళ్తాయి అన్నారు. ఫోన్లేండి 10 రోజులు చూద్దాం, 10 రోజులు పట్టుకుంటే ఏదో కొంచెం కాకపోతే వస్తుందని నేను ఆశపడ్డానండి. ఇంకా 3 రోజులకి కూతురమ్మకి నాకు వీడియోలు చూపించారండి, నా ఫోటో చూపించారండి. అలా నేను నా ముఖం తెలిసిపోతుంది కదండి. అయ్యో ఇవి యూట్యూబ్ ఆవిడ మన ఇల్లు అంతా యూట్యూబ్ పెట్టేస్తుంది, నేను ఎందుకు పెట్టడానికి, నాకు ఏం పని అసలు పెట్టడానికి. సరే ఒకవేళ పెట్టమంటే వీడియో చేసుకోమంటే చేసుకుంటాను, లేదంటే నా రూమ్లోనే ఇలాగ చేసుకుంటాను, లేదా వద్దంటే మానేస్తానని డిసైడ్ అయ్యి వచ్చానండి నెల కూడా. అంటే అమ్మ అర్జెంటుగా పంపించే ఆవిడని అన్నారంటే, అమ్మ మీరు ఏమనుకోకుండా యూట్యూబ్ చేస్తాను. అవును చేస్తానండి అన్నాను. మా పాప ఇష్టపట్టలేదండి అన్నారు. మీ పాప నేను మీ దగ్గర నా పాప ఇష్టపట్టలేదండి అమెరికా నుంచి. చూసారా వాళ్ళని ఏం చెప్తారు, ఎర్రగా కాల్చేసండి. ఓసా సరిగ్గా అక్కడ పెట్టాలండి. తప్పు కదండి, మీకు పనోళ్ళు మంచోళ్ళు వస్తారు అసలు అనకూడదు. కానీ చెప్పండి, బయట అనేక రకాలు చేసుకుంటారు, తప్పండి మనం అనొద్దు. అన్ని వెరైటీల్లోనే ఉంటారు. పనులు అంటే మీకు మంచోళ్ళు వస్తారు చెప్పండి. నేను మంచిదాన్ని, నా అంతటి నేను వచ్చాను, నాకు డబ్బు లేదని వచ్చానండి. నాకేం తక్కువ ఏం కాదు, హ్యాపీగా బతికి స్టేజ్ ఉన్నది. కానీ 2 నెలలు ఎండలని వచ్చానండి. అలా చేసిందండి ఆ ముండ. హ్యాపీగా వచ్చేసాను. ఇంకా నీకు స్ట్రెస్పోదన్నో నీకోదన్నో నేను బిర్యానీ అయినా పెట్టుకుంటాను, కానీ ఇంక ఎదోళ్ళ ఇంటికి ఎవరింటికి వెళ్ళను, పాకి పని చేయను. మళ్ళీ దానికంటే స్నానం చేస్తాను, ఈ వృద్ధాలంటే నేను చేయను అన్నాను. ఎవరి పడుకుంటేప్పుడు కాళ్ళు నొక్కాలంట, నేను చేయను అన్నాను. అదొకటి కోపం వచ్చేసింది. నాకు ఏం పనండి ఇన్ని చేయటం అవసరం అంటారా? ఓరి నాయనో బతుకు, లేకపోతే ఊరికైనా 4,000తో బతికేస్తానండి. కరెంట్ నాకు గవర్నమెంట్ ఇచ్చిన 4,000తో బతికేస్తాను, పింఛనీతో బతికేస్తాను, షూటింగ్తో బతికేస్తాను, యూట్యూబ్తో బతికేస్తాను. సంతోషం అనేది ఓ దండం పెట్టి వచ్చేసానండి. ఇంకో హైదరాబాద్లో పడ్డాను హ్యాపీగా. నేను 2 రోజుల నుంచి ఫుల్ నిద్రండి, హ్యాపీ. బెదురుతో ఒంటరిగా వాళ్ళే పడుకోమంటున్నారండి, భయపడిపోయానండి. ఇక్కడ మన రూము మన ఇష్టం. ఇక్కడ 2 థమ్సప్లు తెప్పించుకున్నానండి, మ్యాంగో తెప్పించుకున్నాను, ఖర్జూరం కేజీ తెప్పించుకున్నాను, అరటిపళ్ళు తెప్పించుకున్నాను, పుట్నాల పప్పు తెప్పించుకున్నాను, కరకర మధ్యాహ్నం నూడటానికి. మళ్ళీ పల్లీలు తెప్పించుకున్నాను, వేపించి పెట్టుకున్నానండి. ఇన్ని తింటున్నానండి ఇక్కడ. ఇదిగో ఇప్పుడు తమ్ముడండి బంగారులో బిర్యానీ. ఇలా తినేదాన్ని నాకు ఆ బతికి అవసరం అంటారా? అందుకే ఆ ముండ్లకి ఇంకా రోగాలు వచ్చేయాలని సేపించేసి బయటకు వచ్చేసాను. అదండి స్టోరీ. ఇప్పుడు నాకు గుర్తొచ్చిందండి, ఎందుకంటే ఇలాంటి జీవితాన్ని పాడు చేసుకుంటాను. అదండి. లేదు అంటే సీతానగర్ వెళ్ళిపోయి బిర్యానీ పెట్టుకుంటానండి. హ్యాపీ. రోజుకి 500 ఇస్తున్నారండి వాళ్ళు, 600 ఇస్తున్నారు. నేను 600 సంపాదించుకోలేను రోజుకి బిర్యానీ పెట్టుకుంటే. 50 రూపాయలు 4 ముక్కలు, 5-6 ముక్కలు 100 అని పెట్టుకుంటే బంగారం. అక్కడ 180 200 ఉన్నదండి సీతానగర్. 150 పెట్టానంటే ఈజీగా నా టేస్ట్ చూసారంటేనే ఎత్తిపోతారు. నేను హాఫ్ డ్రెస్సులు వేసుకుంటాను, చారీలు కూడా కట్టనండి. అక్కడ హ్యాపీగా చేసుకుంటాను, ఒక మనిషిని పెట్టుకుంటాను, బంగారం అండి. అదండి నా బాధ అంతా చెప్పుకున్నాను ఇవాళ. ఎవరైనా సరే వెళ్ళారంటే వాళ్ళు ముడ్డు కడగొద్దు, మూతి కడగొద్దు, ఈపు నొక్కొద్దు, కాళ్ళు నొక్కొద్దు. మీరు చేశారా, వంట చేశారా, రూములు తుడిచారా, తడిబట్టి పెట్టారా, అంతే. మళ్ళీ డూబేకన్స్ హౌస్ అంటే అది నా పైన 2 బెడ్రూమ్లు, కింద బెడ్రూమ్, బాల్కనీలు మొత్తం చుట్టూరు తుడవాలంటే 5ంటికి లేచి కలర్ ముగ్గు పెట్టాలండి. అవ్వ పొలం వాళ్ళు కూడా చేయరండి అలా ఈ రోజుల్లో. అలా చేశానండి 4 రోజులు, 3 రోజులు. మళ్ళీ 2 రోజులు వాళ్ళు కట్ చేసుకుంటారండి డబ్బులు. ఇంకా 2 రోజులండి. 6 1200 వస్తుందండి. ఎందుకంటే అది బతుకు
అందుకే దగ్గు వచ్చేసాయి. హ్యాపీ అండి, నా రూమ్లో హ్యాపీగా ఉన్నాను, సంతోషం అండి. సాయంత్రం చల్లబడ్డాక కృష్ణ గారి పార్క్ వెళ్ళుకుంటాను, 4-5 టిక్టాక్లు చేసుకుంటాం, ఇద్దరు చెరుపుటిని అయిపోతుందండి. ఎందుకంటారా బతుకు. కూలోళ్ళు అన్నారా తప్పదు, వాళ్ళకి ఏమి ఉండదు. మా చెప్పిన వాళ్ళు అలా చేస్తారండి, మనకి ఏం తక్కువ అండి. వెళ్ళే ఎంతగా కూర్చుంటున్నావు ఎందుకు అని నేను ఏడ్చినందుకు నాకు ఇలా దొరికింది అనుకోండి. అదేండి.